హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల కర్రీ వందామండి. రొయ్యల ఫ్రై ఎలా ఉంటుందో చూడండి. ఒట్టి రొయ్యలు, పచ్చి రొయ్యలు కాదు. 1/2 కేజీ ఉల్లిగడ్డ తీసుకున్నానండి. సన్నగా నీట్గా కట్ చేయాలండి. ఎంత సన్నగా అంటే చాలా సన్నగా, ఎందుకంటే అవి మగ్గడానికి బాగుంటుంది. లేకపోతే మగ్గపోతే అంత రుచి ఉండదు. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎట్లా ఉల్లిగడ్డ కోసాం కదా, ఇప్పుడు రొయ్యలు వేపుదాం చూడండి. 50 గ్రాముల రొయ్యలు తెప్పించినండి, ఒట్టి రొయ్యలు. అవి అందులో కొద్దిగా కళాయిలు వేసి వేపాలి, ఎందుకంటే పచ్చి వాసన ఉంటాయి కదా, అంత మంచిగా ఉండదు అన్నట్టు. ఆయిల్ వేసి వేయించితే మంచిగా ఉంటుంది రొయ్య. అట్లా ఒక స్లిమ్లో ఒక 5 నిమిషాలు వేపాలండి. వేపపోతే అది పచ్చి అనేది లోపల ఉంటుంది కదా, మనం కూర వండుకున్న రుచి ఉండదు, కౌసు ఉంటుంది. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేపాలండి. అది స్టవ్ సిమ్లో పెట్టి వేపితేనే మంచిగా ఎగుద్దండి. పెద్దగా పెట్టేస్తే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు కదా. చూడండి, వేగినాయి, నీట్గా వేగినాయి. చూస్తేనే అర్థమైపోతుంది మనకు వేగినాయండి. ఇప్పుడు పక్కా పెట్టుకొని మనం ఒక కళాయి పెట్టేసిద్దామండి కర్రీ వండడానికి. లో ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి కర్రీస్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు బౌల్ పెట్టాను చూడండి, వెడల్పాటిది. ఒక పావు ఆయిల్ వేసినానండి. అంటే పావు అంటే 50 గ్రామ్స్ ఉంటుందండి అది. ఒక స్పూన్ జీలకర్ర. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసినాం కదా సన్నగా ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలన్నీ, పచ్చిమిర్చి, అవన్నీ అందులో వేసి వేపాలండి. ఇవి కూడా మ్యాక్సిమం చిన్న మంట మీద వేపితేనే బాగుంటుందండి. పెద్ద మంట మీద వేపితే అది కింది భాగం మాడిపోతుంది, పై భాగం ఉడకవు కదా, అంత రుచి ఉండదు అన్నట్టు. ఇట్లా ఒక 2 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఒక స్పూను సాల్ట్. ఉల్లిగడ్డ తొందరగా మెత్తబడుతుందండి అట్లాగా సాల్ట్ వేస్తే. ఈ కర్రీనే కాదు, ఏ కర్రీలోనైనా ఉల్లిగడ్డ ఒక వేయగానే, మనం ఏ కర్రీ చేసినా కానీ ఉల్లిగడ్డ వేస్తాం కదా ఫస్ట్, అందులో ఒక స్పూను సాల్ట్ వేసినాం అనుకోండి, అది టేస్ట్ ఉంటుంది, మంచిగా మగ్గుతుంది కూడా. చూడండి, కొద్దిగా మగ్గింది, ఇంకా కొద్దిగా మగ్గాలండి. ఇంకొద్దిగా మగ్గినాక అల్లం పసుపు వేసుకోవాలి. ఇప్పుడే వేసినాం అనుకోండి, ఇటు గిన్నె అడుగంటుతుంది, ఆ ఉల్లిగడ్డ కూడా మగ్గనివ్వదు. కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కదా. అసలు లాస్ట్కి వేస్తే బాగుంటుంది, కానీ ఇంకా ముందులో ఇట్లా ఉల్లిగడ్డలు వేస్తే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక చిన్నపాటి టమాటా, మనం కొద్దిగా మరీ ఫ్రై లాగా కాకుండా కొద్ది గ్రేవీ లాగా చేస్తాం కదా, టమాటా వేస్తే పులుపుకు మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయితే 4-5 టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ సమానంగా ఎంత ఉల్లిగడ్డ ఉందో అంత టమాటా కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది కర్రీ. మ్యాక్సిమం మగ్గింది చూడండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు కూడా వేద్దామండి. అప్పటికప్పుడు దంచిండండి, అప్పటికప్పుడు వేస్తే ఆ టేస్టే వేరండి. అల్లం వెల్లిపాయ పేస్టు ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో, స్మెల్ వాసన కూడా అప్పటికప్పుడు మనం చేస్తే. నిల్వ ఉన్న అల్లం వెల్లిపాయలు అంత ఉండదండి టేస్టు. చూడండి, కలిపిన ఎంత నీట్గా మగ్గిందో, మ్యాక్సిమం మగ్గిందండి. ఇప్పుడు ఇందాక మనము చేపలు వేంపాం కదండి, అవి లైట్గా కడుక్కుందామండి. ఎందుకంటే వాళ్ళు కింద ఉష్కలాగా అట్లా వేస్తారు కదా, ఏమన్నా సన్న ఉష్క రవ్వ లాంటివి ఉన్నా వెళ్ళిపోతాయి అన్నట్టు. కడిగేసి అందులో వేయాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గనియాలండి. చేప కూడా ఉల్లిగడ్డకు పడితే మంచిగా అనిపిస్తుంది కదా. మగ్గినే చూడండి. ఇప్పుడు కారం వేద్దామండి. ఒక స్పూను, 1/2 స్పూన్ వేద్దామండి, ఎక్కువ కాకుండా. లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ చాలండి, మరీ ఫ్రై లాగా కాకుండా కొద్ది గ్రావీలాగా. 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలాలు మిక్సింగ్ చేసి పెడతాం కదా మనం ఇంట్లో ఎట్లాగో రెగ్యులర్గా, 1 స్పూన్ వేయాలండి. చూడండి అయ్యింది, ఎంత బాగా అయిందో. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.